ఈరోజు భర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. దీనికి గాను శ్రీ గోకవరపు సుబ్బారావు గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. గోకవరపు సుబ్బారావు గారు, మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవయే మాధవ సేవే లక్ష్యంగా 65 మంది నిరాశయ వయోవృద్ధులకు ఆకలి తీర్చడానికి శ్రీ గోకవరపు సుబ్బారావు గారి తాతగారు గంధిశీల గోత్రస్య క్రీస్తు శేషులు శ్రీ గోకవరపు నాగేశ్వరరావు గారి సంవత్సరికం తద్దినం సందర్భంగా చైత్ర బౌల నవమి ఈరోజు 2/5/24 నాడు వారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. క్రీస్తు శేషులు పితృదేవతలైన శ్రీ గోకవరపు నాగేశ్వరరావు గారికి నమస్సుమాంజలి తెలుపుతూ వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గ ప్రాప్తి చెందాలని కోరుకుంటూ వారికి నమస్సుమాంజలి తెలుపుతూ ఈరోజు వారి జ్ఞాపకార్థంగా నైవేద్యం సమర్పించి మరియు వారి ఆత్మకు శాంతి కలగాలని, వారికి స్వర్గ ప్రాప్తి చెందాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు శ్రీ గోకవరపు నాగేశ్వరరావు గురించి 2 మాటలండి. మా హృదయ పలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ ఉదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, మీరే మార్గదర్శి, ప్రేమానురాగాలతో వెలుగునిచ్చి జీవన జ్యోతి వరకు ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసి విశ్రమించిన మీ పాదాలకు హృదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మంచితనానికి మారు పేరుగా కలమషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటి వారి మొహంలో చిరునవ్వు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమై మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ మీ ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ క్రీస్తు శేషులు పితృదేవతలైన గోకవరపు నాగేశ్వరరావు గారికి నమస్సుమాంజలి. అలాగే వారి కుటుంబ సభ్యులైన శ్రీ గోకవరపు సుబ్బారావు గారికి, శ్రీమతి ఉషా గారికి, శ్రీమతి సుజాత గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ, అలాగే శ్రీమతి సత్యవతి గారికి, సత్య చల్ల గారికి, అలాగే బ్రహ్మరాంబ గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీకు అంతా మంచి చేయాలని మనసుగా కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నదో అది నెరవేరాలని పితృదేవతల గోకవరపు నాగేశ్వరరావు గారి ఆశలు మీ కుటుంబ అందరికీ కోరుకుంటూ మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి ఉషా గారికి, అలాగే శ్రీమతి సుజాత గారి మరియు సుమంగళి భవ, మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మంది ఆదరణ నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గారి ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఈ ఆశ్రమానికి పెద్దగా వివరిస్తున్న మా తండ్రి లాంటి పెంటయ్య గారికి, పుష్పలీలమ్మ గారికి పదాభివందనం చేస్తూ మా ఆర్గనైజేషన్ కోసం 350 రోజులు నిత్యాన్నదాన చేపట్టి కడుపు నిండా అన్నం పెడుతున్న భగవంతుడి స్వరూపమైన గారికి, వారి ఎప్పుడు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులకు దీర్ఘాయుష్మాన్ భవ. గోకవరపు సుబ్బారావు గారు మరియు మీరు మీ కుటుంబ సభ్యులు ఈ రోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాము. ఈ రోజుకి మేసిన వంటకాలు స్వీట్ మటన్, ఫ్రూట్స్, వాటర్ మిలన్, అరటికాయ ఫ్రై, అలాగే రైసు, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ. అన్నదాత అన్నదాత సుఖీ భవ. సుఖీ భవ, సుఖీ భవ.